నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా సాగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటలతో సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడిన మాటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావుకు దబాయించడం ఒక్కటే తెలుసునని, పనిచేయడం తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. కమిషన్లు తీసుకుని కూలిపోయే కాళేశ్వరం కట్టింది మీరు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా, ఉప్పల్ నుంచి సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా, చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసర్ పోయేది నేను చెప్తే దానికి మాట్లాడాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా, హరీష్ గారు నీకు అరే నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు? ఒక నిమిషం లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డు తోని హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్